अफजल हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है, హర్ ఘర్ సే ఏక్ అఫ్జల్ నిక్లేగా. ఈ నినాదాలు గుర్తున్నాయి కదా. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అనే ఓ టెర్రరిస్టును ఉరిదీస్తే అందుకు సంతాప సూచకంగా ఢిల్లీ జేఎన్యూలో వినిపించిన నినాదాలు ఇవి. అంతేకాదు, బుర్హాన్ వానీ అనే ఓ కరడుగట్టిన ఉగ్రవాది ఎన్కౌంటర్లో హతమైతే జమ్మూ కాశ్మీర్లోనే కాదు దేశంలోని పలు చోట్ల ఆజాదీ నినాదాలు వినిపించాయి. తాజాగా హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెడితే కూడా మళ్ళీ అలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. కశ్మీర్లో ర్యాలీలు జరుగుతున్నాయి. హర్ ఘర్ సే ఏక్ నస్రల్లా నిక్లేగా అనే కొత్త నినాదం ఇప్పుడు వినిపిస్తోంది. అసలు వీళ్లకు టెర్రరిస్టులపై ఎందుకు అంత ప్రేమ? ఎక్కడో లెబనాన్లో ఉగ్రవాద నాయకుడు చనిపోతే కశ్మీర్లో ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? వీళ్ళకి కావాల్సింది మతమా, టెర్రరిజమా? మతమే కావాలనుకుంటే సొంత మతం వాడైన భారత అమర జవాన్ బషీర్ అహ్మద్ పట్ల వీరి సానుభూతి ఏమైంది తెలుసుకుందాం. కాకపోతే ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, భారతీయ రాత పరిజ్ఞానంపై భారతీయం లేటెస్ట్ ఎపిసోడ్ రెడీగా ఉంది. ఇప్పుడు NH ప్రైమ్ OTTని సబ్స్క్రైబ్ చేసుకుని అత్యున్నతమైన మన దేశ చరిత్రను ఎంజాయ్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని కూడా ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇటీవల కాశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ వీరమరణం పొందారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒంటి నిండా బుల్లెట్లు దిగాయి. రక్తం ధారకట్టింది. అయినా నేలపై పాకుతూ నక్కి నక్కి దాక్కుంటూ ముందుకెళ్లి ఓ ముష్కరుణ్ణి మట్టుబెట్టారు. అప్పుడు గాని ప్రాణాలు వదలలేదు ఆయన. తన ధైర్య సాహసాలతో దేశాన్ని రక్షించడమే కాకుండా కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎన్కౌంటర్లో హతమార్చాడు. బషీర్ అహ్మద్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అయితే బషీర్ అహ్మద్ బలిదానంపై ప్రస్తుతం కాశ్మీర్ ప్రజల్ని ఓట్లడుక్కుంటున్న ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. ఒమర్ అబ్దుల్లా నుంచి మెహబూబా ముఫ్తీ వరకు బీజేపీ మినహా ఇతర కాశ్మీరీ నాయకుల నుంచి ఒక్క సంతాప సందేశం లేదు. కాశ్మీర్లోని ముస్లిం సమాజం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఒక్క నిరసన ర్యాలీ లేదు. ఒక్క క్యాండిల్ ముక్క కూడా వెలగలేదు. గత ఏడాది ఇదే సమయంలో ఉగ్రవాదులతో పోరాడుతూ DSP హుమాయూన్ భట్ వీరమరణం పొందారు. అనంతనాగ్ జిల్లా కోకర్నాగర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు జవాన్లు కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశీష్ దోనక్లతో కలిసి వీరోచితంగా పోరాడిన భట్ ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భట్కు తాను బతకనని అప్పటికే అర్థమైపోయింది. వెంటనే తన భార్యకు ఫోన్ చేసి ఇక తాను బతకనని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరీ ప్రాణాలు వదిలాడు. నాడు త్రివర్ణ పతాకంతో కప్పబడిన తన భర్త పార్థివ దేహం ముందు 2 నెలల పసిగుడ్డును తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని భట్ సతీమణి విలపించిన తీరు హృదయాలను కలిచివేసింది. ఈ 2 ఘటనల్లో ఉగ్రవాదులతో పోరాడిన బషీర్ అహ్మద్ కానీ హుమాయూన్ భట్ కానీ ముస్లింలే. కానీ తోటి ముస్లింలు అమరులైతే కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క ముస్లిం కూడా నిరసన వ్యక్తం చేయలేదు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు సంతాప సూచకంగా ర్యాలీలు తీయలేదు. బషీర్ అహ్మద్ పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు, ప్రత్యేక స్నేహితులు తప్ప ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఎక్కడో లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అనే కర్రుగట్టిన ఉగ్రవాద సంస్థ నాయకుడు మరణిస్తే మాత్రం కాశ్మీర్లో నిరసన వ్యక్తం చేశారు. ఒక్క నస్రల్లా చనిపోతే ఇంటికో నస్రల్లా పుట్టుకొస్తాడంటూ నినాదాలు చేశారు. హస్రన్ నస్రల్లా ఫోటోలు చేతబట్టి ర్యాలీలు తీశారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నానా యాగి చేశారు. ఒక్క కాశ్మీర్లోనే కాదు, యూపీ రాజధాని లక్నోలోనూ నస్రల్లా మృతికి సంతాప సూచకంగా షియా వర్గానికి చెందిన ముస్లింలు కన్నీరు గార్చారు. లక్నోలోని కొన్ని ముస్లిం ప్రాంతాల్లో నస్రల్లా పోస్టర్లు కూడా వెలిశాయి. 3 రోజుల పాటు దుకాణాలు కూడా బంద్ చేశారు. అదేంటో, ప్రపంచంలో ఏ మూలన ఏ ఇస్లామిక్ ఉగ్రవాది చనిపోయినా మన దేశంలో ఉగ్రవాద సానుభూతి ముఠాలు యాక్టివ్గా మారిపోతాయి. ఢిల్లీ నుంచి బీరట్కు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం. అక్కడ హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమైతే మన దేశంలోని ఛాందసవాద ముస్లింలు కన్నీరు మున్నీరవుతున్నారు. నస్రల్లాకు భారతీయ ముస్లింలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా నస్రల్లా చనిపోయాడంటూ గుండెలు బాదుకుంటున్నారు. మరి బషీర్ అహ్మద్ కోసం ఎందుకు కన్నీరు కార్చడం లేదు? ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినదిస్తున్న ఇదే ఛాందసవాద మూకలు బషీర్ అహ్మద్ను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా ఎందుకు నినదించడం లేదు? అంటే వీరి లక్ష్యం సుస్పష్టం. వీళ్ళకి నిజంగా కావాల్సింది మతం కాదు, ఉగ్రవాదం. మతం పట్ల గౌరవమే ఉంటే సాటి మతస్థుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఎందుకు సానుభూతి ప్రకటించదు? ప్రపంచవ్యాప్తంగా వేల మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ నాయకుడు వీళ్లకు దేవుడయ్యాడు. కానీ దేశం కోసం ప్రాణాలర్పించి వాళ్ళు, అది తోటి మతస్థుల కోసం మాత్రం ఒక్క కన్నీటి చుక్క కార్చలేదంటే దీన్ని దేశ వ్యతిరేకత అనకుండా ఇంకా ఏమని పిలవాలి? ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు, అసలు ఆ భావనే కరెక్ట్ కాదని చెప్తారు కదా. మరి అది నిజమే. ముస్లింలలో కొందరు దేశభక్తులు కూడా ఉన్నారు. అమర జవాన్లు బషీర్ అహ్మద్, హుమాయూన్ భట్లే అందుకు నిదర్శనం. మరి ఉగ్రవాద నాయకులకు వత్తాసు పలుకుతున్న మెజార్టీ ముస్లిం ఛాందసవాదులను ఏమనాలి?
బషీర్ భట్లది దేశభక్తి అయితే వీళ్ళది దేశద్రోహం కాదా? ఇలాంటి ఛాందసవాద చేష్టల నుంచే కదా ఇస్లామిక్ టెర్రరిజం అనే భావన పుట్టింది. అయినా దేశంలో ఉగ్రవాదులంతా ఏ మతానికి చెందిన వారైతే సహజంగానే ఆ మతం పేరు స్థిరపడిపోతుంది. ఎక్కడో లెబనాన్లో ఓ టెర్రరిస్టు గ్రూపు నాయకుడు మరణించాడని కశ్మీర్లో ర్యాలీలు తీస్తుంటే ఇతర మతాల్లో ముస్లింలపై వ్యతిరేకత భావన రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? పైగా మెహబూబా ముఫ్తీ లాంటి రాజకీయ నాయకురాలు సైతం ఉగ్రవాద నాయకుడి మృతికి సంతాప సూచకంగా ఎన్నికల ర్యాలీలు బంద్ చేసుకున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఇలాంటి చర్యల ద్వారా వీళ్ళు కాశ్మీర్ యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నట్లు కాదా? ఇలాంటి చేష్టలు చూసిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదం అనే భావన రాకుండా ఉండదా? అబ్దుల్ కలాం, అష్ఫాకుల్లా ఖాన్, బషీర్ అహ్మద్, హుమాయూన్ భట్ లాంటి నిజమైన దేశభక్తులు కాకుండా అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్, బుర్హాన్ వానీ, హస్రన్ నస్రల్లా వంటి ఉగ్రవాదులు భారతీయ ముస్లిం సమాజంలో హీరోలుగా ఎందుకు మారుతున్నారో ఆలోచించాలి. ఈ ధోరణి ఇది దేశ భద్రతకే పెను ప్రమాదం అని తెలుసుకోవాలి. చివరగా బషీర్ అహ్మద్ వీరమరణం మరువలేనిదని, అలాంటి వీర సైనికులకు ప్రతి భారతీయుడు అండగా నిలవాలి. అదే సమయంలో ఉగ్రవాదులను హీరోగా పరిగణించే ధోరణి అంతం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.